శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరంలో కుజుడు ఉచ్చ స్థానంలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడు, రాహు 4 గ్రహాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తృతీయంలో రవి విక్రమస్థానంలో ఉన్నాడు. అలాగే షష్ఠ స్థానం బృహస్పతి, సప్తమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మకరంలోని కుజుడు ఉండడం అన్నది ఒక విశేషము. అంటే స్థలాలు, భూములు, లేదంటే ఇళ్ళు కొనాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా అద్భుతంగా ఈ సమయంలో అడ్వాన్స్గా ఇస్తే డెఫినెట్గా అది మీకు సొంతం అయిపోయే అవకాశాలు బాగా కనబడుతుంది. కుజుడు అక్కడ ఉన్నంత కాలము 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజుల్లో ఇటువంటి ప్రయత్నాలు ఏమి చేసినా, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన భూమి యొక్క వాల్యూస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులైనప్పుడు కానీ, భూమి సంబంధం వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అంటే ఈ కుజుడు యొక్క బలంతో ఏంటంటే కొంత డెవలప్మెంట్ కనబడే అవకాశం ఉంది. అలాగే డిపార్ట్మెంట్లో వర్క్ చేసే, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, హైయర్ అఫీషియల్స్ కానీ, గవర్నమెంట్లో హైయర్ అఫీషియల్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కుజుడు ఇక్కడ ఉన్న కాలము కొంతవరకు వాళ్ళకి రికగ్నైజేషన్, తర్వాత ప్రమోషన్స్, ఇంక్రిమెంట్కి అవకాశాలు బాగానే కనిపిస్తుంటాయి. యుద్ధానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా గవర్నమెంట్ నుండి ఏదైనా నామినేటెడ్ పదవిలో ఏమైనా రావాలనుకున్నా, లేకపోతే గవర్నమెంట్ నుండి విశేషంగా ఏదైనా ఒక పదవి సంపాదించుకోవాలనుకుంటే ఈ సమయంలో పొలిటికల్గా ఎవరైనా ప్రయత్నం చేసుకెళ్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆగి కొంత సమయం తీసుకుని విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అవకాశం వచ్చినా కూడా నెక్స్ట్ టైంలో ప్రయత్నం చేసుకోండి, ఇప్పుడు వద్దు. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి కొంతవరకు ఉద్యోగరీత్యా కొన్ని అవకాశాలు మాత్రం కనిపిస్తాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొంతవరకు మానసిక ఒత్తిడి కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్, థైరాయిడ్ బయటపడతాయి. కొంచెం జాగ్రత్త పడండి. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ అది ఉండేటట్టుగా కాకుండా. ఓకే, ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, తీర్థం చేసుకోవడం ఇది చాలా విశేషంగా మీకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేసుకుంటారండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.